నంద్యాల జిల్లా శ్రీశైలానికి రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నటువంటి తరుణం మనం చూసుకోవచ్చు. దాదాపుగా నారా చంద్రబాబు నాయుడు గారు రేపు వస్తున్నటువంటి తరుణంలో జిల్లాలో ఉన్నటువంటి పోలీసు అధికారులందరూ కూడా బ్రహ్మరాంబిక అతిథి గృహానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మన వెనుకలో ఉన్నటువంటి సీఎం గారికి సంబంధించినటువంటి జామర్ వెహికల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ 3 బ్లాక్ కార్లు ఇక్కడికి వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ జిల్లాల నుంచి వచ్చినటువంటి పోలీసు అధికారులందరూ కూడా అదేవిధంగా సీఎం సంబంధించినటువంటి కొన్ని కార్ వెహికల్స్ కూడా అన్నిటి కూడా ఒకే రకమైనటువంటి నెంబర్లను ట్యాగ్ లైన్ చేయడం జరిగింది. AP 39P0393 నెంబర్ను కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కారుకు దాదాపుగా అదే నెంబర్ పైన 15 కార్లకు పైగా కూడా ఒకటే నెంబర్ వెహికల్స్ ను ఇలా ఎందుకు ఉండడం వల్ల అంటే సీఎం కి సంబంధించినటువంటి వెహికల్స్ కు పూర్తిగా అన్ని వెహికల్స్ కు ఒకటే నెంబర్ ను ట్యాగ్ చేయడం కూడా ఒకటి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక సూచన మేరకు మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం శ్రీశైలంలో ఉన్నటువంటి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడే పోలీసు అధికారులందరూ కూడా వివిధ నియోజకవర్గాల నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ ఒక మీటింగ్ చర్య ఏర్పాటు చేసుకుని మన నంద్యాల జిల్లా ఎస్పీ గారు అయినటువంటి వారందరూ కూడా ఇక్కడికి జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ రాజకుమార్ గారు సీఏ డీజేలు అందరూ కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి చేరుకొని రేపు వచ్చేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి మీటింగ్ కార్యాచరణ అంతా కూడా వారందరూ కూర్చొని ఏకతారీఖు డిసిషన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ శ్రీశైలానికి దాదాపుగా రేపు ముఖ్యమంత్రి వారు 7:30కే ఇక్కడికి చేరుకొని శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడి నుంచి నేరుగా శ్రీశైలం ప్రాజెక్టుకి వెళ్లి అక్కడికి గంగా అదే ఉన్నటువంటి ప్రాజెక్టులో ఉన్నటువంటి అమ్మవారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించడం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి వచ్చినటువంటి అదే మనకు ఉన్నటువంటి సునిపెంటలో ఉన్నటువంటి ITI కాలేజీ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి జనాలతో కొద్దిగా చర్చా వేదిక భాగంగా ప్రజా దర్బార్ మీటింగ్ ఏర్పాటు చేశారని మనకు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నుంచి పలు జిల్లాల నుంచి పలు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి పోలీసు అధికారులందరూ కూడా ఇక్కడే వసతి గృహం బ్రహ్మరాంబిక అతిథి వసతి గృహంలో కూడా వారందరూ కూడా ఇక్కడే కేటాయించడం జరిగింది. వారందరూ కూడా నిన్న దాదాపుగా మనకు నిన్నటి నుంచి మనం చూసుకున్నట్లయితే వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది పోలీసు అధికారులు శ్రీశైలం చేరుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు శ్రీశైలం చేరుకున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి మనకు సునిపెంట వెళ్లే రోడ్డు మార్గం ఎకాలజికల్ పార్క్ లో ఉన్నటువంటి అక్కడ హెలికాప్టర్ దిగడానికి పూర్తి సౌకర్యాలను కూడా పూర్తి చేయడం జరిగింది. ముందస్తుగా కూడా అక్కడ ఉన్నటువంటి డాగ్ స్క్వాడింగ్ మొత్తం పూర్తిగా తీసుకొచ్చి అక్కడ చుట్టుపక్కల మేరలో కూడా అంతా డాగ్ స్క్వాడ్ తోటి కూడా వివిధ అంతా కూడా చెకింగ్ పూర్తిగా చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు అధికారులు తెలియజేస్తారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా మనకి ఇక్కడ పలు నియోజకవర్గాల నుంచి అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఎంపీలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి పూర్తిగా ఇక్కడికి చేరుకునే అవకాశాలు కూడా పూర్తిగా మనకు కనబడించేంత విధంగా అధికారులందరూ కూడా ఒక చర్చ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మనకు ప్రస్తుతానికి శ్రీశైలం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టీడీపీ ఎమ్మెల్యే కొనసాగుతున్నటువంటి బుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి కొద్దిగా కార్యాచరణ అంతా పూర్తిగా కూడా వారితో పాటు నాయకులు అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచులు వివిధ సర్పంచులు కూడా అదేవిధంగా మిగతా రాజకీయ నాయకులు అదేవిధంగా వీర అభిమానులందరూ కూడా ఇక్కడ శ్రీశైలం చేరుకుంటున్నటువంటి సందర్భం. అదేవిధంగా చేరుకుని ముందస్తుగానే ఇక్కడ మీటింగ్ కార్యక్రమం ఏదైతే మనకు సునిపెంట వెళ్లేటువంటి రోడ్డు మార్గంలో ITI కాలేజీ పక్కన ఉన్నటువంటి గ్రౌండ్ లో అక్కడ రేపు మీటింగ్ కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఆ మీటింగ్ కార్యాచరణ ఏర్పాటు చేయడానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనకు ఎన్ని వేల మంది అయితే అక్కడికి మీటింగ్ కార్యాచరణకు అయితే ఇక్కడ పాల్గొంటారో వారందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు కార్యాచరణ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. కాకపోతే పలు జిల్లాల నుంచి పలు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి పోలీసు అధికారులందరూ కూడా వారి యొక్క వెహికల్స్ కానివ్వండి వారి యొక్క పూర్తిగా వాళ్ళు బాధ్యతలు తీసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు కానివ్వండి పోలీస్ స్టేషన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులు కానివ్వండి కూడా వారందరికీ భద్రత చేసేంత విధంగా వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనకు బ్రహ్మరాంబిక అతిథి గృహం నందు వారికి ఇబ్బందులు కలగకుండా భోజన వసతి కానివ్వండి వసతి గృహం కానివ్వండి పూర్తిగా వసతులు వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనం గమనించుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి పోలీసు అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకొని వారి కార్యాచరణ అంతా కూడా 1 టౌన్ స్టేషన్ లో ఉన్నటువంటి ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నారు. రేపు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటికీ వాళ్ళు ఎలాంటి కార్యక్రమం పాల్గొనాలి ఎవరు ఎక్కడైతే ఉండాలి ఎవరు ఏ విధంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బందులను కూడా అదేవిధంగా భక్తాదులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు స్వామి బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి ముందస్తుగానే వచ్చినట్టు భక్తులకు కొద్దిగా దర్శనం చేపించి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దర్శనం చేసుకునే విధంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నారు. మనకు తెలిసిన సమాచారం మేరకు అయితే దాదాపుగా మనకు శ్రీశైలంలో బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కేవలం ఒక 15 నిమిషాలు కేటాయించారు అనే మనకైతే మనకు వాయిస్ అయితే వినపడుతూ ఉంది. కాకపోతే మనం ఇంకా చూడాల్సిన పరిస్థితులు ఇంకా చాలా ఉంది. ఒక్కొక్క గంటకి ఉన్నటువంటి పోలీసు అధికారులు అదేవిధంగా స్పెషల్ బెటాలియన్స్ మొత్తం కూడా పోలీసు అధికారులు పూర్తిగా మనకు శ్రీశైలం చేరుకున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. అందరూ ఈ కార్యాచరణలో పాల్గొని తగు విశేషాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళన్నీ ప్రతి ఒక్క ఎక్కడైనా సరే ట్రాఫిక్ ఇబ్బందులు కానివ్వండి అదేవిధంగా భక్తాదులు కానివ్వండి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కూడా మనం చూసుకున్నట్లయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాల్మీకి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా రేపు నారా చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం అందజేయడం
జరుగుతూ ఉందని చెప్పేసి మనకు సమాచారం. మనం చూసుకున్నట్లయితే ఒక 20 రోజుల కిందట మనకు నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ముచ్చిమారి గ్రామంలో వాల్మీకి వసంతి అమ్మాయి దృశ్యమై ఇప్పటికి కూడా కనిపించకుండా పోయినటువంటి దాదాపు 20 రోజుల పైన వస్తున్నామండి. వాటి గురించి ఎలాంటి విషయస్ ఇంకా పూర్తిగా మనకు పాప ఆచూకి ఇంకేంత మటుకు తెలియలేదు. ఒకవేళ మరణించింటే మా పాప శవం కూడా మాకు ఇంకేంత మటుకు దొరకలేదని చెప్పేసి కొన్ని వాల్మీకి సంఘాలు కూడా ఇక్కడ అందరూ పెద్ద ఎత్తున రేపు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వారి యొక్క వినతి పత్రాన్ని కూడా వారికి అందజేసేంత విధంగా కూడా వాల్మీకి సంఘాలన్నీ డిస్కషన్ చేసుకుంటున్నారని చెప్పేసి మనకి సమీకరణ మనకు పూర్తిగా వింటున్నటువంటి సందర్భం. లేదంటే వారు ముందస్తుగానే నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వారి యొక్క ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ వాల్మీకులపై జరుగుతున్నటువంటి కొన్ని అఘాయితాలపై వాళ్ళందరూ కూడా తగు చర్యలు తీసుకోవాలని వాల్మీకి పెద్దలు మేము మాట్లాడతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇప్పటికైతే శ్రీశైలం చేరుకున్నారని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. రేపటి రోజున అదే వాల్మీకి సంఘాలతో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా దర్బార్ను చూసుకుని అదేవిధంగా బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శ్రీశైల ప్రాజెక్టులో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి వెళ్తున్నటువంటి మార్గంలో మాట్లాడతారనేది ఇంకా మనకు పూర్తి సమాచారం తెలియాల్సింది. ఇక్కడ శ్రీశైలంలో 11:30 పూర్తిగా మీటింగ్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుంచి అనంతపురానికి వెళ్లే మార్గాలు కూడా మనకు కనపడుతున్నాయని చెప్పేసి పోలీసు అధికారులు మనకు తెలియజేశారు.